గట్టిగా వాంతి రూపంలో ఒంట్లో ఉన్న దురాత్మలు. పెద్ద కొడుకు చేతబడి చేసినాడు ప్రార్థన. ఎవరమ్మా మీ పెద్ద కొడుకు చేశాడమ్మా చేతబడి? మీ పైన మీ కొడుకు ఏం చేశాడు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డని చంపేస్తావా? దయ్యం నిన్నే. ఈ బిడ్డను ఏం చేస్తావు? ఈ చేతబడి చేయించింది నువ్వేనా? నువ్వే చేయించావు. గొడవలు పుట్టించేది నువ్వేనా ఇంట్లో? నువ్వే. ఎన్ని సంవత్సరాల నుంచి? ఎన్నేళ్ల నుంచి? 5 ఏళ్ల నుంచి నువ్వు ఇంట్లో ఉన్నావు. 5 సంవత్సరాల నుంచి. ఇంకా 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 ఏ సమస్యలు పుట్టించావు చెప్పు? 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇంట్లో ఏ సమస్యలు పుట్టించావు? పెద్ద కొడుకును నష్టం చేసేది నష్టం చేసేది నువ్వే. పెద్ద కొడుకుతో చేతబడి చేయించేది నువ్వేనా? ఎందుకు? వీళ్ళు బతకొద్దా? నీకు అసూయ. వీళ్ళు ప్రార్థన చేస్తే నీకు అసూయ. ఏసే నమ్ముకుంటే అసూయ. చూసారా? సైతాన్ అంటుంది, అసూయ అంటుంది. ఈ అసూయ సైతాన్. నరాల బలహీనత, నిద్ర పట్టదు. మా భర్తకు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మా పెద్ద కొడుకు చేతబడి చేసినాడు ప్రార్థన. ఎవరమ్మా మీ పెద్ద కొడుకు చేశాడమ్మా? ఎవరమ్మా మీ పెద్ద కొడుకు చేశాడమ్మా చేతబడి? మీ పైన మీ కొడుకు ఏం చేశాడు? కలికాలం వచ్చింది. కొడుకే చేశాడమ్మా. ఇప్పటిదాకా పక్కింటోలో ఎనికింటోలో చుట్టాలనుకున్నా. మీ కొడుకే చేశాడమ్మా? భర్తలు కూడా చేస్తారు భార్యల మీద. నా కొడుకు. మీ కొడుకే చేత. దేనికమ్మా? ల్యాండ్ కోసం, ఇంటి కోసమా? దేనికోసమమ్మా? ఇంటి వాళ్ళ కోసం కూడా అందరి కోసం చేశారు. ఇంటి వాళ్ళ కోసం చేశాడు. ఏదో ఇల్లు నాకే దక్కాలి, ఉన్న పొలం కానీ స్థలం కానీ ఉంటే దక్కాలని. అవునమ్మా? రైట్. ఎవరైతే ఆస్తి ఉన్న పేరెంట్స్ ఉన్నారో జాగ్రత్త. రైట్. నరాల బలహీనత ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాల నుంచి నరాల బలహీనత ఉందమ్మా? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ఉంది. అవునమ్మా? రైట్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఇప్పుడు మీలో నుంచి ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. యేసు క్రీస్తు నామంలో చూడండి. నరాల బలహీనత కలిగించే దురాత్మ, చేతబడి దురాత్మలు ఈ బిడ్డ పొట్టలోనికి పాతాళం నడిబొడ్డు నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు ఈ బిడ్డ పొట్టలోనికి ప్రవేశిస్తున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పొట్టలోనికి, తల్లోనికి, ఒంట్లోకి పాతాళపు అగ్ని గంధకాలు ప్రవేశిస్తున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు నోరు తెరవా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒళ్ళంతా అగ్ని గంధకాలు, తలంతా అగ్ని గంధకాలు, ఒళ్ళంతా బగబగ మండుతుంది. ఇక దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. నోరు తెరవా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. సుడిగుండాలు, ఒళ్ళంతా సుడిగుండాలు, తలంతా తిప్పేస్తుంది. గొంతు వరకు మంటలు, అగ్ని గంధకాలు గొంతు వరకు ఎగజిమ్ముతున్నా. నోరు తెరవా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇక చేతబడి దురాత్మ బయటకు వచ్చేస్తుంది. నా చేయి పెడుతుండగా చూడండి. నోరు తెరవా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. చూడండి ఈ దురాత్మ ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. అగ్ని రా, బయటికి రా. నరాల బలహీనత కలిగించే దురాత్మ కాలిపోతున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈ బిడ్డని చంపేస్తావా? దయ్యం నిన్నే. ఈ బిడ్డను ఏం చేస్తావు? నువ్వు నశింప చేస్తున్నావు. ఈ బిడ్డ బ్రతకడం ఇష్టం లేదా? ఈ బిడ్డ ఇష్టం లేదు, బ్రతకడం ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదు. చేతబడి చేయించింది నువ్వేనా?
బ్రతుకుతుందంటది. దేవుని కోసం బతుకుతా అంట నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ప్రార్థన చేయడం ఇష్టం లేదు, చర్చికి రావడం ఇష్టం లేదు, ఈమె బ్రతకొద్దు. ఈ చేతబడి చేయించింది నువ్వేనా? నువ్వే చేయించావు. నరాల బలింత పెట్టింది నువ్వేనా? నువ్వే పెట్టావు. ఎందుకు ఈమె ప్రార్థన చేయడం నీకు ఇష్టం లేదు? ప్రార్థన చేయడం ఇష్టం లేదు. ఎవరు లేరు. గొడవలు పుట్టించేది నువ్వేనా ఇంట్లో? నువ్వే. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్నేళ్ల నుంచి? 5 ఏళ్ల నుంచి నువ్వు ఇంట్లో ఉన్నావు. 5 సంవత్సరాల నుంచి. ఇంకా ఏ సమస్యలు పుట్టించావు చెప్పు? 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇంట్లో ఏ సమస్యలు పుట్టించావు? పెద్ద కొడుకును నష్టం చేసేది నువ్వే. పెద్ద కొడుకుతో చేతబడి చేయించేది నువ్వేనా? ఎందుకు? వీళ్ళు బతకొద్దా? నీకు అసూయ. వీళ్ళు ప్రార్థన చేస్తే నీకు అసూయ. యేసే నమ్ముకుంటే అసూయ. చూసారా, సైతాన్ అంటుంది, అసూయ అంటుంది. ఈ అసూయ సైతాన్. ఈమె ప్రార్థన చేయడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. చర్చికి రావడం ఇష్టం లేదా? మరి ఏం చేయాలి చెప్పు? ఇంట్లో కూర్చొని ఏం చేయాలి చెప్పు? దేవుని కోసమే బ్రతుకుతుందంటది. దేవుని కోసం బ్రతుకుతంటే నీకు ఇష్టం లేదా? బ్రతుకుతంటది. సైతాన్ అంటుంది దేవుని కోసం బ్రతుకుతంటే దీనికి ఇష్టం లేదంట. సైతాన్. ఇక నువ్వు బయటకు వచ్చేస్తావు. నీ టైం అయిపోయింది. నీ నరాల బలహీనత, ఇక నీ స్పెషల్ ప్యాకేజ్ చేతబడి ఇక మొత్తం బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా 2 దూతలు పక్కన నిలబడ్డారు. 2 దూతలారా లాగండి. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో దూతలు పొట్టలో చేతులు పెట్టి లాగుతున్నారు. దురాత్మలు బయటికి లాగుతున్నారు. ఫాస్ట్గా వాంతి రూపంలో చూడండి, వాంతి రూపంలో దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. పొట్టలో చేతులు పెట్టి గొంతు వరకు దురాత్మల్ని బయటికి లాగుతున్నారు. వాంతి రూపంలో ఫాస్ట్గా వాంతి రూపంలో ఒంట్లో ఉన్న దురాత్మలు వేళ్లతో సహా యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. వాంతి రూపంలో దూతలు లాగండి. పొట్టలో చేతులు పెట్టి మొత్తం బయటికి లాగుతున్నారు. చూడండి, డెలివరెన్స్ జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. అభిషేకం మీపైకి బలంగా దిగి వస్తుందమ్మా. పొందుకోండి అభిషేకం, పొందుకోండి. అగ్నిభిషేకం బలంగా దిగి వస్తుంది. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నడిచి చెక్ చేసుకోండమ్మా. నడిచి చెక్ చేసుకోండమ్మా. నరాల బలహీనత, ఏ బలహీనత ఉన్నా కానీ యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తుంది. ఇది డెలివరెన్స్ పరిచర్య. ఇది జరగాలి. నా నామంలో దయ్యమును వెళ్ళగొట్టుదురని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. అదే పని చేస్తా ఆయన శాసించాడు. మనం ఇంకోసారి నడవండి అమ్మా, ఫాస్ట్గా నడవండి. నరాల బలహీనత మొత్తం కూడా సెట్ అయిపోతుంది. యేసుక్రీస్తు నామంలో ఈ ఇంట్లో ఉన్న సైతానిక్ శక్తులన్నీ కూడా అగ్నిలో కాలిపోతున్నాయి. అగ్నిలో దయించి అగ్నిలో కాలిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మైక్ లో చెప్పండమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఒళ్ళంతా తేలిగ్గా ఉంది, అల్కగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? తలనొప్పి బాగుండేది, తలంతా గుంజేది. ఇప్పుడు మీకు తల ఎలా ఉందమ్మా? తలంతా అల్కగా ఉంది. ఇంకా ఇదివరకు ఏం నొప్పులు ఉండేవమ్మా? నరాలు బలహీనత ఉండేదమ్మా. ఇప్పుడు చేతులు జాడించి ఒకసారి చూసుకోండి అమ్మా. చేతులు జాడించి చెక్ చేసుకోండి. ఇప్పుడు నరాలు ఎలా ఉన్నాయమ్మా? ఒళ్ళంతా అల్కగా ఉంది, నొప్పులు లేవు.
నొప్పులు లేవయ్యా. నొప్పులు లేవు, ఒళ్ళంతా తెలియనుంది. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసయ్యకే, యేసయ్యకే ఘనత, యేసయ్యకే. మహిమ. గాడ్ బ్లెస్. దేవుడి మళ్ళీ బాగా దించును గాక.